మా అమ్మ వాసుకి గారి గురించి మాట్లాడాలంటే చాలా మా అమ్మకి చాలా సిమిలర్ అనిపిస్తారు. ఎందుకంటే నేను ఫస్ట్ డే కలిసినప్పుడు అంత క్లోజ్‌గా మాట్లాడతారు అనుకోలేదు. బట్ మీ నుంచి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై కో యాక్టర్ మౌలి. మౌలి ఇంత సైలెంట్ అని నేను ఎప్పుడు అనుకోలేదు. సెట్స్‌లో స్టార్టింగ్‌లో చాలా సైలెంట్ ఉంటుండే. బట్ మెల్లగా చాలా 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 నవ్విపిచ్చాడు మమ్మల్ని. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ నా తమ్ముడు. నాట్ రోహన్, నా తమ్ముడు. ఈవెన్ నాకు తమ్ముళ్ళు లేరు. బట్ హీ ఈస్ బీన్ మై రియల్ బ్రదర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ చూడండి, వాచ్ #90s ఓన్లీ ఆన్ ఈటీవీ విన్. రోజుకి ₹1 మాత్రమే. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అది. యా హాయ్ అండి, దిస్ ఇస్ రితీష. ఈ ఫిలింకి నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశాను. సో బేసిక్గా నాకు స్టోరీ ఫస్ట్ చెప్పగానే ఏదో అంటే పీరియాడిక్ ఫిలిం అనేది అయితే చెప్పారు. బట్ ఒక కాస్ట్యూమ్స్లో కూడా ఒక స్టోరీ అనేది నెరేట్ చేయాలనుకున్నాను. సో ఇందులో మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు చెక్స్ షర్ట్స్ ఉంటుంది. సో ఏం అర్థం కాకుండా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్న లైఫ్ తనది. సో ఏదో చేయాలి అనుకుంటాడు కానీ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది తనకు తెలీదు. సో అప్పుడు క్లమ్జీగా రిప్రజెంట్ చేస్తూ మనము చెక్స్ షర్ట్స్ ఇచ్చాము. సో తర్వాత మిడిల్లో లైన్స్ ఇచ్చాము. సో ఎప్పుడైతే కొంచెం తనకి ఏం చేయాలి, ఎలా ఎప్పుడైతే హేమలత టీచర్ క్యారెక్టర్ యాడ్ అయ్యి తనకి సపోర్ట్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడు లైన్స్లోకి వచ్చాము. ఎప్పుడైతే రివల్యూషన్ స్టార్ట్ అయ్యి మనకు తను చేంజ్ అయ్యి మొత్తం చేంజ్ అవ్వడానికి స్టార్ట్ అయిందో సో ఎండ్ పార్ట్లో చూసినట్లయితే ప్లేన్. సో ఏంటంటే ఒక కాన్సెప్ట్ లాగా తీసుకున్నాం అన్నట్టు. సో ప్రతి క్యారెక్టర్ కూడా చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా పిచ్చోడి క్యారెక్టర్ కానీ తనకి అంత నాలెడ్జ్ ఉంది. బట్ ఏంటంటే ఎక్కువ తెలిసిన వాళ్ళని పిచ్చోళ్ళలాగా క్రియేట్ చేస్తారు కదా. సో ఆ టైప్లో ఒక పోలీస్ గెటప్ వేసి తను మన ఆఫీసర్ తోటి మాట్లాడేటప్పుడు కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకప్పుడు కథ ఎప్పుడో కథని ఇంత చక్కగా చూపించారు. నిజంగా డైరెక్టర్ గారు సాహసాన్ని మెచ్చుకోవాలి. బట్ పర్ఫెక్ట్ 100% అండి. చాలా అదే అంటున్నానండి. చాలా ఆయన ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుందండి. డైరెక్షన్ గురించి అంటే నేను ఆల్రెడీ ఆయన పంచతంత్ర కథలు చూశాను. బట్ ఫోటోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. అండ్ పెద్ద అవునండి భరణి గారు అసలు ఈ సినిమాలో అంటే సినిమా అంతా కూడా ఒక ఎమోషన్తో వెళ్తుంది. బట్ అక్కడక్కడ మధ్య మధ్యలో భరణి గారి నాది మంచి కామెడీ టైమింగ్ అది చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా చాలా చాలా బాగుందండి. 2024లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుంది. అండ్ ఆకాష్ బ్రదర్ ఆకాష్ కూడా ముఖ్యంగా మంచి అది పల్లెటూరు నేపథ్యం కదా. అండ్ హెచ్ఐవి గురించి ఇప్పటికి కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కొన్ని మారు ప్రాంతాలు ఇప్పటికి కూడా అవగాహన లేదండి. అంటే ఇప్పుడు కూడా చాలా మారుమూల పల్లెల్లో చూసుకుంటే కూడా సో వాళ్ళందరినీ ఉత్తేజపరిచేలా చాలా మంచి మెసేజ్తో మంచి ఎమోషన్ అండి. అంటే ఆ మధ్య ఏదో బలగం సినిమా కూడా వచ్చింది, చాలా అంత మంచి సక్సెస్ అయింది అందరికీ తెలుసు. సో మళ్ళీ బలగం సినిమా తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అందులో ఎటువంటి డౌట్ లేదండి. సో మంచి సినిమాలో మంచి వేషం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సూపర్ బాగుంది, చాలా బాగుంది. డైరెక్టర్ మా శేఖర్ మా ఫ్రెండ్ బాగా చేశాడు, డైరెక్టర్ బాగా చేశాడు. చాలా బాగుంది సినిమా. స్టోరీ మంచి ఇన్ఫర్మేషన్ ఉంది స్టోరీలో, మంచి పనికి వస్తుంది. ఇన్ఫర్మేషన్ బాగుంది. యాక్టర్స్ ఇద్దరు ఆకాష్ బాగా చేశాడు, హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశాడు. అయితే అనుకునేవాడు ఇతను పెద్ద ఆర్ట్ డైరెక్టరు, అతను ఎట్లా అప్రోచ్ చేయాలి, సినిమాలు చేసి బిజీగా ఉంటాడు. కానీ ఫస్ట్ అతని మనసులో బాగా పెద్ద సందేహం ఉండేది. ఓ రోజు ఇలానే ఒక 2-3 టైమ్స్ కాల్ చేశాడు కానీ కలవలేకపోయాను. లాస్ట్ ఓ రోజు కలిసాం. కలిసినప్పుడే ఎప్పుడైతే కథ చెప్పాడో ఐఎమ్ రియలీ లే బ్రో నేను చేస్తున్నా ఇది, ఖచ్చితంగా ఇది నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది 90s, నేను కూడా 90sలో పెద్ద అది ఏమంటారు సార్ అది దగ్గర రాసేస్తారు. 90sలో అవన్నీ నేను నా లైఫ్లో ఏం జరిగింది అంటే కంటిలో కనబడుతుంది మనోడు చెప్తుంటే. మా ఫాదర్తో ఎలా ఉండేవాడిని, మన ఎగ్జామ్స్ది అది ఎలా ఉండేది అవన్నీ చూసే వరకు లేదు, చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ వరకు చెప్పాడు. బ్రదర్ నాకు ఒక 10 minutes కావాలి టైం అన్నా. బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చా. ఆ తర్వాత పూర్తి చెప్పినప్పుడే
నా లైఫ్లో జరిగినాయి. మా ఇంట్లో ఏం జరిగింది, నేను మా సిస్టర్తో ఇలా ఉండేవాడిని, మా బ్రదర్తో ఇలా ఉండేవాడిని, మా ఫాదర్తో ఇలా ఉండేవాడిని. మా మదర్ కూడా ఎప్పుడు ఉప్మానే వేసేది ఇంట్లో. మేము కాకుండా వేరే చేస్తే బాగుండేది కదా అంటే అప్పుడు మా అమ్మ, మీరు పెద్ద రాజుల వంశం, మీకు అన్నీ కాదని మా మదర్ అనేది. అవన్నీ బాగా నచ్చాయి. దానికి తోడు ఒక శివన్న, ఇంకా అన్న గురించి చెప్పేది ఏం లేదు, అందరికీ తెలుసు. తర్వాత వాసుకి మేము, తర్వాత కిడ్స్, దే హ్యావ్ డన్ గ్రేట్. కానీ మళ్ళీ ఒకసారి 90స్కి వెళ్తాం దీనివల్ల. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ విజిట్. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ #90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈజ్ అన్ ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్. సో మీ కథ, మా కథ, మన కథ ఒకసారి తెర మీద చూసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండే సిరీస్ అండి ఇది. హై ఆన్ రిలేటబిలిటీ, షేరబిలిటీ ఫ్యాక్టర్ మీద దర్శే సిరీస్ ఇది. సో మీకు ఇంట్లో మీ నాన్నగారు ఎలా ఉంటారు, మీ మదర్ ఎలా ఉంటారు, మీకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటారు, అన్నయ్య ఉంటే ఎలా ఉంటారు, ఒక చెల్లి ఉంటే ఎలా ఉంటుంది. సో వెరీ లైట్ హార్టెడ్ హ్యూమర్, ఒక మన ఇంట్లో మన ఫ్యామిలీ జరిగే కథ ఈ సిరీస్ బేసికల్లీ. సో ఇది Jan 5th ఈటీవీ విన్లో ప్రీమియర్ అవుతుందండి. ద ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా ఉంటుంది, అందరూ చూసేయచ్చు. సెకండ్ ఎపిసోడ్ నుంచి ఇట్ బి ఆన్ ద పెయిడ్ వాల్, మీరు పేజెస్ వాచ్ చేయాల్సి వస్తుంది. సో ఈ సిరీస్ గురించి స్టార్ట్ చేసినప్పుడు ఆదిత్య వచ్చి కథ చెప్పడం జరిగింది. సో వెరీ యంగ్, టాలెంటెడ్, సెన్సిబిలిటీస్ హైగా మ్యాచ్ అయిన ఒక డైరెక్టర్ ఆదిత్య. ముందుగా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అండ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటాను, మీరు కొంచెం పాడన్ మీ, బికాజ్ చాలా లిస్ట్ ఉంది థ్యాంక్స్ చెప్పడానికి. ఐ విల్ కంప్రైజ్ ఇట్. సో ఇదివరకు ఒకసారి ఇలాగే ప్రెస్ మీట్లో కలిసినప్పుడు ఒక ప్రామిస్ చేశాము ఈటీవీ తరపు నుంచి, మన ఇంట్లో కథలు ఇవన్నీ చూస్తూ ఉంటారు మీరు అని చెప్పి. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటున్నాం. అలాంటి ఒక మన ఇంట్లో కథే 1990s. ఇప్పుడు తెలుస్తుంది ఆయన కెమెరా ముందుంటే ఆబ్వియస్ బ్యాక్ ఉండడమే చాలా ఈజీ అండి. యా, థ్యాంక్ యూ ఆదిత్య, నరేట్ చేసి నన్ను సెలెక్ట్ చేసినందుకు. యా, థ్యాంక్ యూ ఈటీవీ యాజ్ వెల్ అండ్ నవీన్ అన్నకు. యా, అండ్ ఆబ్వియస్ అవర్ యాక్టర్స్ అండ్ గాంధీజీ అండ్ అవర్ ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. ముందుగా మీడియా అన్నలకు థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ నవీన్ మేడారం సార్, థ్యాంక్ యూ శివాజీ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, నేను ఏదో Thank you for coming. First of all, I would like to thank Naveen Medaram Anna. Naveen Anna is the biggest support to me in my life. నేను కథ చెప్పగానే బ్యాగ్ తీసుకుంటే ఎటో వెళ్ళిపోతున్నాడు అనుకున్నా, తీసి ఒక చెక్ రాసి ఇచ్చి 100% ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ మనం చేస్తున్నామని చెప్పిండు. తర్వాత చాలా ఓటీటీస్ ట్రై చేసినాము, కానీ అంతే వాళ్ళకి నచ్చలేదు. బట్ వాళ్ళకి చాలా రీజన్స్ ఉంటాయి, ఐ డోంట్ సే దట్ వాళ్ళు. బట్ చాలా అంటే చాలా నమ్మిండు. చిన్న చిన్న న్యూయాన్సెస్ ఉంటాయి. అంటే చాలామందికి చాలా కల్చరల్గా ఉంటుంది. ఎందుకు రా స్కూల్కి రాలేదంటే బియ్యం ఉడకబెట్టారు మా ఇంట్లో అందుకే రాలే అంటాడు. అది చాలామందికి అర్థం కాదు. కల్చరల్గా అది చాలామంది తెలియకపోవచ్చు. బట్ యా, అది అటువంటి న్యూయాన్సెస్ చాలా ఉంటాయి. షూకి, సాక్స్కి రబ్బర్ బ్యాండ్ వేసే కాడ నుంచి స్కూల్కి పోయేటప్పుడు ప్రతి డీటెయిలింగ్ అన్ని దానిలోకి రెస్పాండ్ అయ్యి ఇది 100% హిట్ అవుతుంది, ఎవరు చేసినా చేయకుండా మనం చేద్దాము అని చెప్పేసి హీ హాస్ బీన్ దేర్ ఆల్ ద టైమ్. అండ్ ఐ లవ్ హిస్ విజన్. హీ హాజ్ అ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్. ఐ నో దట్ వాట్ హీ హాస్ డన్ ఫర్ మీ. నేను ఏదైనా ఎమోషనల్గా మాట్లాడిన కానీ వెంటనే కనెక్ట్ అయ్యాడు. సో ఫస్ట్ డేనే వాడు ఫ్రేమ్లో ఉన్నాడా లేడా అని చూసుకొని యాక్ట్ చేయాలి మనం, అంత బాగా చేస్తాడు. రైట్, ఓకే. ఆదిత్య గారు ఇంకో సిరీస్ ఇస్తారంటే గ్రేట్ టాపిక్. ఇది ఆడతా, నువ్వే హీరో. నేను చెప్తున్నా కదా ఈ మాట, నేను చెప్తున్నా నువ్వే హీరో. దంచు దంచు దంచు. నాకు ఎప్పుడు ఇంత అరే ఏజ్ కంటే ఎక్కువ టెన్షన్ తీసుకుంటున్నాడే వీడు. నేనున్నా కానీ మాట్లాడు నేనున్నా మాట్లాడు. నేనున్నానుగా, నేనున్నా, మాట్లాడు. నాకు ఎప్పుడు ఇంత పెద్ద సిరీస్ ఎప్పుడు చేతిలోకి రాలే. ఆదిత్య మంచి రోల్ ఇచ్చారు నాకు. వెరీ నైస్. అరే డబ్బులు ఇచ్చిన గురించి కూడా చెప్పాలి. చెప్పురా. చెప్తాను. మీ అందరి ఆశీస్సులతో ఈ సిరీస్ ని కొంచెం హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకేరా. ఇంకా ఇది ఏడుపు కాదు, మరి ఎక్కిళ్ళ
ఇది మరీ 300 కాదు కాబట్టి ఒక్క రోజుకి ₹1 కడితే సరిపోద్ది. అది ఏయ్ ఏయ్ ఏం కదే నా యాక్టింగ్ కంటే కట్టు తీసుకోతాడు ఏడుపు తగిలింది నీ ఇష్టం ఏబ్రా కానీ చెప్పా నా యాక్టింగ్ కంటే నా లవ్ ట్రాకే బాగా నచ్చింది మీకు. నాకు 90s గురించి అంత తెలియదు కానీ సగం యాక్టింగ్ నేను ఆదిత్య అన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎందుకంటే అన్నను అబ్జర్వ్ చేయడం, ఆయన 90s ఎందుకంటే అన్న రోల్ కదా అది. అన్నను అబ్జర్వ్ చేయడం, అన్న వాక్, అన్న మాట్లాడటం, అన్న మాట్లాడడం, అన్న దగ్గర నుంచి ఈ పర్టికులర్ 90s అనే వెబ్ సిరీస్ నుంచి నేను చాలా న్యాచురల్గా యాక్టింగ్ నేర్చుకున్నాను.